హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా హాల్టర్ నెక్ కటింగ్ వీడియో ఇది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చెప్పండి, కామెంట్స్ చేయండి. చూడండి ఎక్కడ కూడా షోల్డర్ దగ్గర కానీ చెంకలో కానీ ఎటువంటి ముడతలు లేకుండా వస్తున్నాయి కదా. ఇదే విధంగా ఎంత పర్ఫెక్ట్గా మీరు కూడా కట్ చేసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ దీని కటింగ్ వీడియో అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ కూడా పెడతాను. అంతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా చేసుకుందరు. కానీ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన దగ్గర ఈ మోడల్ కావాలన్నా మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. మనం ఏదైతే స్టిచ్ చేసి బొమ్మకి వేస్తామో అదే మనం రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ కింద ఇస్తాము. గూగుల్లోని ప్రింటర్స్లో దొరికే ఫొటోస్ పెట్టాను నేను. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. నాకు లైక్ చేస్తే కొంచెం యూట్యూబ్ కొంచెం పుష్ చేస్తుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి నేను ఏది చేసినా పేపర్ మీద చేస్తున్నాను. కొంతమంది క్లాత్ మీద చేయమన్నారు. నేను చేసే కటింగ్ ముందు క్లాత్ మీద కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. అనవసరం క్లాత్ వేస్ట్ అయిపోద్ది అన్నమాట. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఏదైతే తెగొట్టుకుంటున్నామో దాని మీద తెగొట్టవలసింది. అందుకే ముందే పేపర్తో అనుకో ఒక 2-3 రూపాయలతో పోతుంది అన్నమాట. ఓకేనా, అందుకే ముందు పేపర్ తోటే కట్ చేయాలి. నేను చేసే మెథడ్ అయితే కనుక మీరు రెగ్యులర్ మెథడ్ చేసేదైతే క్లాత్ మీదనే కట్ చేసుకోవచ్చు. అది మీకు సింపుల్గా ఉంటుంది, కానీ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. నేర్చుకుంటే కనుక ఇది సింపుల్ అయిపోతుంది, టపా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, కాదు ఫినిషింగ్ కూడా బాగుంటుంది. దీనికి వచ్చే ఫినిషింగ్ రెగ్యులర్ కటింగ్కి రాదు, అంతలా బ్లౌజ్ సూట్ అవ్వదు. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా పేపర్ మీద డ్రాయింగ్ వేస్తున్నాను. ఇది ఒక షీట్, ఇది బ్రౌన్ షీటు. ఫస్ట్ ఇది మన ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ హుక్స్ పట్టీకి కాజర్ పట్టీకి ఒక 1/4 ఇంచ్ ఖర్చు వదులుకొని డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఓకే, అలాగే ఇది కింద వైపు జస్ట్ ఒక 1/2 ఇంచ్. బ్లౌజ్ లెంత్ వచ్చి 14.5. బ్యాక్ లెంత్ 14.5కి మనం 1 ఇంచ్ ఖర్చులు యాడ్ చేయాలి. పైన కింద ఖర్చులు పడతాం కదా, 1 ఇంచ్ ఖర్చులకి. అలాగే ఫ్రంట్ పొడవు వచ్చి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, అంటే 16.5 పెడుతున్నాను. ఓకే, షోల్డర్ డౌన్ ఇది ఆల్టర్ నెక్. ప్రతిదానికి ఇంచు పావు వరకు వెళ్ళాం. ఇది ఆల్టర్ నెక్ కాబట్టి 1.5 పెట్టుకోవాలి. సైజుని బట్టి మీరు ఒక 1/4 ఇంచ్ పైకి కిందకి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇది ఈ 36 సైజ్. ఇది నేను మెజర్మెంట్స్ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. 1.5 పెట్టాం షోల్డర్ డౌన్. ఓకేనా, చెస్ట్ పాయింట్ వచ్చి 11.5 పెడుతున్నాం. అలాగే ఫుల్ చెస్ట్ లెంత్ వచ్చి 14.5 పెడుతున్నాను. ఇంత రాదు దీనికి వచ్చేది ఒరిజినల్ 10.5. ఖర్చులన్నీ తీసేగా 10.5 వస్తుంది. అలాగే ఫుల్ లెంత్ వచ్చి 13.5 వస్తుంది, 13.5 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్రాస్లో వెళ్ళిపోతుంది కదా, మిడిల్లోంచి కొలితే అంత రెడీ వస్తుంది అన్నమాట. ఇంత మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే మనం 10.5 రావాలనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇక్కడ 13.5 రావాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే 1 ఇంచ్ ఇక్కడ మనం క్రాస్ కొడతాం షోల్డర్కి, అందులో తగ్గిపోతుంది అనమాట. ఓకేనా, మీరు ఏ సైజ్ కానీ ఇలా పెట్టుకోవడం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. బెస్ట్ పాయింట్, బెస్ట్ ఫుల్ లెంత్ వచ్చి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ సైజుకైనా అంటే వాళ్ళ సైజ్ ఎంత ఉంటుంది, వాళ్ళ సైజ్ 11 అనుకో 12 పెట్టుకుంటారు. 12 అయితే కానీ 13 పెట్టుకుంటారు. అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇవన్నిటికి కలిపి డ్రాయింగ్ వేసేస్తున్నాను ఫస్ట్. మీకు ఇలా స్ట్రైట్గా వేయడం రాకపోతే ఇక్కడ ఎంత పెట్టుకున్నాము 16.5, ఇక్కడ కూడా 16.5 పెట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి. ఓకేనా, ఇది తీసుకొచ్చి స్ట్రైట్ రాలేదు, నేను ఒక పాయింట్ పెట్టుకొని వేస్తాను. ఓకే, 16.5 పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా మొత్తం స్ట్రైట్గా వేసుకోండి డ్రాయింగ్. అన్నీ కూడా డ్రాయింగ్ వేస్తాం కదా. ఇప్పుడు చెస్ట్ వచ్చి గుర్తుపెట్టుకోండి 36. దీంట్లో 4వ వంతు వచ్చి 9 ఇంచులు. చెస్ట్లో 4వ వంతు. మీకు రాకపోతే టేప్ని ఫోల్డ్ చేసుకోండి, లెక్క వేయడం కుదరకపోతే కనుక 4 9 36 అవుతుంది, 9 ఇంచులు. దీనికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచులు అవుతుంది. ఓకేనా, నేను 10 ఇంచులు ఫ్రంట్కే పెడుతున్నాను, బ్యాక్కి పెట్టను. బ్యాక్ ఎంత ఉందో అంతా ఉంచేస్తాను, ఫ్రంట్కే యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 10 ఇంచులు పెట్టాను.
ఓకేనా. ఇక్కడ కూడా 10 ఇంచులు పెట్టాను. దీనికి డ్రాయింగ్ వేస్తున్నాను. ఓకే, డ్రాయింగ్ వేసాను. నెక్ బ్రాడ్ వచ్చి 3 ఇంచులు. ఓకేనా. షోల్డర్ వచ్చి 15 ఇంచులు. ఫుల్ షోల్డర్ పెట్టేయాలి, ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ పెట్టవలసింది. 15 ఇంచులు, 1/2 ఇంచు ఖర్చు. ఓకేనా. ఇప్పుడు మనం శంఖ డౌన్ దింపలేదు. ఎంత దింపాలి అంటే ఒక లెక్క అంటూ ఉంటుంది కదా, అది ఎంత దింపాలని చూపిస్తాను. ఇక్కడ మనం ఆల్రెడీ ఫుల్ చెస్ట్ పెట్టాం కదా, దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేయండి. 1 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ నుంచి మనం ఫుల్ షోల్డర్ పెట్టాం కదా, ఈ షోల్డర్ అంటే ఖర్చు యాడ్ చేయకూడదు. ఖర్చు యాడ్ చేయకుండా ఖర్చు తీసేసి లోపల ఒరిజినల్ షోల్డర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు ఎంత వచ్చిందో కొలవండి. ఎంత వచ్చింది మీరు జూమ్ చేసుకొని చూడండి. పాయింట్ తక్కువ 1.5 ఇంచున్నర వచ్చింది. ఓకేనా. పాయింట్ తక్కువ 1.5 ఇంచున్నర వస్తే ఇప్పుడు అదే పాయింట్ తక్కువ 1.5 ఇంచున్నర ఇక్కడ తీసేయాలి. ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి. ఇది మైనస్ చేసి అనమాట. మనకి ఇక్కడ ఎంతైతే ఈ మధ్యలో మిడిల్లో ఎంతైతే వచ్చిందో ఇక్కడ అది మైనస్ చేసి ఇక్కడ మన శంఖ డౌన్ దింపుకోవాలి. ఎంత దింపాలి? శంఖ వచ్చి 16 ఇంచులు, అందులో సగం చెప్తే ఎంత 8 ఇంచులు. 8 ఇంచులు ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా. చాలా మంది అన్ని సైజులు చెప్పండి అని అంటున్నారు. ఇప్పుడు ఇదే మోడల్ బ్లౌజ్ తగ్గొట్టారు అనుకుందాం. సపోజ్ 30 ఇది 36 కదా, 40 సైజ్ తగ్గొట్టారు. 40 సైజ్ తగ్గొట్టారు. అప్పుడు దాని సంఖ్య వచ్చి 19 లేకపోతే 18 ఉంటుంది. వాళ్ళ సైజుని బట్టి ఉంటుంది. సపోజ్ 18 అనుకోండి. సేమ్ ఇలాగే ఇక్కడ 1 ఇంచ్ పెడతారు. ఇక్కడ షోల్డర్లో ఇది మైనస్ చేస్తారు. మైనస్ చేసి సేమ్ ఈ ఇంచున్న ఎంత వచ్చిందో అక్కడ అంటే ఈ షోల్డర్ని బట్టి వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో ఎంత వచ్చిందో అంతా మైనస్ చేసుకొని 18లో సగం ఎంత అవుతుంది? 9 ఇంచులు అవుతుంది కదా, ఆ 9 ఇక్కడ దింపుకుంటారు. అంటే ఇంచుమించు అన్ని సైజులు కూడా ఇలా ఇదే కదా సేమ్. సపోజ్ 34 ఉంది. 34కి ఏ 15 శంఖ లూజ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఇది ఇక్కడ ఎంత వచ్చిందో మైనస్ చేసుకోవడం, అదే 15 ఇక్కడ నుంచి పెట్టుకొని 7.5 పెట్టుకోవడం. ఇంకా అన్ని సైజులకి ఇంకా ఇంతే కదా సేమ్. లేదంటే చెప్పండి, ప్రతి ఒక్క సైజు కూడా డైలీ వీడియో పెడతాను. ఒకే మోడల్లో ఎన్ని సైజులు ఉంటాయో మొత్తం 10 సైజుల దాకా ఉంటాయి. ఆ 10 సైజులు కూడా వీడియోలు పెట్టమంటే ఎక్కువ కామెంట్స్ వస్తాయి కనుక రెగ్యులర్గా వీడియోస్ పెట్టేస్తాను. మీకు కట్ చేసి చూపిస్తూ ఉంటాను. రోజుకి 2 వీడియోలన్నీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఒక్క 15 రోజులు అయితే ఇంకా ఫ్రీ అయిపోతాను. ఫ్రీ అయిపోయిన కానీ రెగ్యులర్గా 2 వీడియోలు పెట్టమంటే ఒక్కొక్క మోడల్లో ప్రతి ఒక్క సైజు కూడా కట్ చేసి వీడియోస్ పెట్టేస్తాను. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 15 శంఖ వస్తే ఎలా పెట్టుకోవాలి, అదే 18 వస్తే ఎలా పెట్టుకోవాలి, 16 వస్తే ఎలా పెట్టుకోవాలన్నది చూపించేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే చెప్పాను కదా, మీకు రెగ్యులర్ ప్రతి సైజు వీడియో పెట్టమంటే పెట్టేస్తానని. అలా చేద్దాం. ఓకే, దీనికి కూడా డ్రాయింగ్ వేసుకుంటున్నాను. వేసాను కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఖర్చులతోటి ఎంత వచ్చిందో కొలవండి. ఇక్కడ 8 వచ్చింది. ఇదే 8 ఇక్కడ పెట్టుకొని మైనస్ చేయండి. ఇక్కడ 1.5 ఇంచు. ఓకేనా. వెనక్కి రావాలి అంటే తక్కువ 7 వచ్చింది అనమాట. 1.5 ఇంచు తగ్గించాం కదా, దీన్ని నట్టుకొచ్చి ఈ మార్క్ని ఖాయం చేస్తూ ఓకే అలా కూడా డ్రాయింగ్ వేసుకో. అలాగే ఈ షోల్డర్ దగ్గర షోల్డర్ డ్రాయింగ్ కూడా వేస్తాం. అలాగే ఇది ఉంది కదా మనకి ఆల్టర్ నెక్కి, ఇందులోంచే పీస్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్కి నెక్ లా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ కూడా 3 ఇంచులు. మనం ఇక్కడ 3 పెట్టాం, ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ వేస్తాం. డ్రాయింగ్ వేసిన తర్వాత ఇప్పుడు శంఖ రౌండ్. ఇప్పుడు కొలం అవసరం లేదు. మనం ఇక్కడ ఆల్రెడీ డాట్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు కొలుద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి కావాలి కదా, మనకి 1.5 ఇంచు రెడీ వస్తే సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచు, 1.5 ఇంచు, ఇంకొక 1/2 ఇంచు యువతల 1/2 ఇంచు పెడతాం. ఇక్కడ నెక్ వైపు 1/2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం టోటల్ ఎంత వచ్చింది? టోటల్ 2 ఇంచులు వచ్చింది. ఓకేనా. చూడండి, ఇక్కడ 2 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఇంకా 1 ఇంచ్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇది ఈ మార్కు ఖాయం చేస్తూ అలా డ్రాయింగ్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 2 ఇంచులు కదా, ఇక్కడ కూడా 2 పెట్టుకొని ఇవతల పక్క కూడా డ్రాయింగ్ వేయండి.
ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ పడతాం, ఇక్కడ పావు ఇంచ్ పడతాం, మధ్యలో ఇంచు పావు వస్తుంది. 30 ఇంచ్ పోద్ది కదా, హాఫ్ ఇంచు, ఇక్కడ పావు ఇంచ్ పోతే ఇంకా ఇంచు పావు ఉంటుంది అనమాట. నెక్క రెడీ. ఓకేనా, దానికి కూడా డ్రాయింగ్ వేస్తున్నాను, మీకు అర్థం అవుతుంది. ఇది ఖర్చు. ఇది ఖర్చు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్ డీప్ పెట్టాలి. నెక్ డీప్ వచ్చి 7 ఇంచెస్ రెడీ రావాలి. 7 ఇంచెస్ రెడీ రావాలంటే మనం 725 పెట్టాలి, అంటే 7.5 పెట్టాలి. అంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు పడతాం కాబట్టి 7 ఇంచులు వస్తుంది, 7.5 వస్తుంది. 7.5 ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు పెట్టేస్తాం కదా, అప్పుడు రెడీ 7 ఇంచులు వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ నెక్క కావాలనుకుంటే కనుక 7.5, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పావు తక్కువ, అలా మీకు ఎంత సైజు కావాలో అంత పెట్టేసుకోవచ్చు. నేనైతే 7 ఇంచులు రెడీ పెట్టాను. ఓకేనా, ఇక్కడ మనకి ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్ పెట్టుకోవచ్చు. నేనైతే 5 ఇంచులు పెడుతున్నాను, అంటే నేను బొమ్మకి వేయడం కోసం, అందంగా ఆడడం కోసం 5 ఇంచులు పెట్టి తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఈ మార్క్కి డ్రాయింగ్ వేయండి. ఓకేనా, ఈ మార్క్ డ్రాయింగ్ వేసాం కదా, ఇక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి చూసుకోండి, ఇక్కడి నుంచి దీంట్లో కలపండి. ఓకేనా, దీంట్లో జస్ట్ ఇలా కరువు కూడా తిప్పుకోవచ్చు, లేకపోతే నేను రౌండే వేస్తున్నాను. ప్రజెంట్ అయితే రౌండే వేస్తున్నాను, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఈ రెండు ఖర్చులు, ఇది ఒరిజినల్. ఓకేనా, మనకి ఇక్కడి నుంచి ఎంత కావాలి, ఇది ఎక్స్ట్రా పీస్ ఎంత కావాలంటే, ఇది చూడండి, మనం ఎక్కడ ఎంత పెట్టాం, 3 ఇంచులు పెట్టాం కదా, దీనిలా తీసుకొచ్చి ఇక్కడ అతకాలన్నమాట, జాయింట్ చేయాలి. అంటే ఖర్చు కూడా కావాలి. ఖర్చు కూడా కావాలంటే ఎంత కావాలంటే 3.5 కావాలి. 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇంకా కొంచెం మీకు డౌట్గా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లాస్ట్లో తగ్గొట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ కొంచెం క్రాస్ తిప్పాలి, ఎందుకంటే ఇలా తిరిగింది కాబట్టి ఇది ఏ పక్కన నొక్కాలి నీట్గా. ఓకేనా, అప్పుడు స్ట్రైట్ అవుద్ది. ఇవన్నీ గజిబిజిగా ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి, అంటే ఒకటికి 2 సార్లు చూడండి. మీకు ఖర్చు అని తెలియడం కోసం పెట్టాను. ఈ పక్కన హాఫ్ ఇంచ్ పడతాం, ఈ పక్కన నుంచి పావు ఇంచ్ పడతామని. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎఫెక్స్ పాయింట్కి మార్కింగ్ పెడదాం. ఎక్కువ శాతం పావు తక్కువ 4 ఇంచులే ఉంటుంది. ఎక్కువ మంది అంటే 38, 36, 34, ఇంకా చిన్న సైజు వాళ్ళకి కూడా ఇంతే ఎఫెక్స్ పాయింట్ వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ పెరిగే కొలది కొంచెం కొంచెం పెరుగుతుంది అంతే. దీంట్లో ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు మింద అంతకు మించి ఏం తేడా ఉండదు. నేను పెట్టేదైతే పావు తక్కువ 4 ఇంచులు. ఇక్కడ వచ్చి 3 ఇంచులు, 3.5 ఇంచు తగ్గించాను అక్కడికి ఇక్కడికి. ఓకేనా, దీనికి డ్రాయింగ్ వేస్తాను. డ్రాయింగ్ వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేయాలి కదా, దీనికి కూడా డ్రాయింగ్, ఈ పాయింట్ మ్యాచ్ చేసి ఒక డ్రాయింగ్ వేయండి. ఓకే, వేసాను. ఇక్కడ ఒక 3.5 ఇంచు పెట్టండి డాట్ క్లోజ్కి. ఓకే, దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నడానికి ఎంత తేడా వచ్చిందో చూద్దాం. నడుము వచ్చి 30 ఇంచులు, అందులో 7.5 కావాలి. ఇది ఎంత వచ్చింది, 10 వచ్చింది. చూడండి, 7.5 తీసేస్తే ఇంకా 2.5 ఉంటుంది. 10లో 2.5 తీసేస్తే ఇంక 7.5 ఉంటుంది. ఓకేనా, ఆ 2.5 ఇక్కడ పెట్టుకోవడం. ఓకేనా, ఇది ఖర్చు కూడా డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు తీసేస్తున్నాను కటింగ్. ఓకేనా, ఓకే, ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే ఇది క్లోజ్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేయాలంటే ముందు ఇది కట్ చేయాలి. మన పాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి.
కట్ చేసుకొని చూడండి ఇక్కడ ముందు ఇలా క్లోజ్ చేయాలి. ఒకసారి తీరుకోవాలి కింద డ్రాయింగ్కి. ఓకేనా? నేను చూపించిన విధంగా ఎవరైనా కటింగ్ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా అర్థం అవుద్ది కదా, బాగా వచ్చిందా లేదా బాగోలేదా, ఏదో ఒకటి మీకు నచ్చిందా నచ్చలేదా, బాగా వచ్చింది లేదా చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినాయా ఏంటన్నది చెప్పండి, సరిపోతుంది. కామెంట్ చేస్తే అందరికి అర్థం అవుతుంది. ఓకేనా? ఇక్కడ దీన్ని ఆల్రెడీ క్లోజ్ చేసాం కాబట్టి ఇక్కడ కిందకి డ్రాయింగ్ వేసుకోవాలి. ఓకేనా? లేకపోతే శంక సరిపోదు. ఇప్పుడు దీన్ని పిన్ కొట్టుకోండి. పిన్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డ్రాయింగ్ వేయండి. ఓకే, వేసాం. ఇప్పుడు ఎంత వచ్చిందో కొలుద్దాం ఒకసారి. బై మిస్టేక్ కొంచెం తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు, ఎంతే రావాలని కరెక్ట్గా రూల్ అయితే ఎక్కడా లేదు. ఎంత ఎవరలో డిప్లొమా హోల్డర్స్ అంటారు కదా, కటింగ్లో డిప్లొమా హోల్డర్స్ ఉంటారు టైలర్స్లో కూడా, వాళ్ళు చేసినా కానీ ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ చేయవలసింది. ఓకేనా? షూట్ మేకర్లు కూడా చేస్తారు. మనం ఇప్పుడు ఇది 8 వచ్చిందో లేదో ఒకసారి కొలత వేసి చూద్దాం. చూడండి కరెక్ట్గానే వచ్చేసింది. మనం ఇక్కడ ఖర్చు పడతాం కదా, సరిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి డ్రాయింగ్ వేద్దాం. ఇక్కడ నుంచి చూడండి ఇటువంటి స్కేల్ ఉంటుంది కదా కామన్ దగ్గర అందరి దగ్గర, దీని నుంచి ఇలా డ్రాయింగ్ వేసాం కదా. దీన్ని పెట్టి జస్ట్ చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా రివర్స్ తిప్పి చూడండి, నేను అలా తిప్పాను, ఇలా తిప్పి మళ్ళీ ఇలా వేసుకోండి. ఓకేనా? షేప్ వచ్చేసింది. ఓకే, ప్రిన్సెస్ కట్ షేప్ వేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక 30 ఇంచ్ పెట్టండి. 30 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని పైకి ఇక్కడ 30 ఇంచ్ పెట్టాం, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టాం. దీనికి డ్రాయింగ్ వేయండి. డ్రాయింగ్ వేసాం కదా. ఇప్పుడు మెయిన్ ఇది ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఈ లెంత్ ఎంత వచ్చిందో, ఇది రౌండ్ తిరుగుతుంది కదా, ఈ లెంత్ పెరుగుతుంది అన్నమాట. ఇదేమో స్ట్రైట్గా ఉంది, తక్కువ ఉంటుంది, ఈ లెంత్ పెరుగుతుంది. మనం యాజ్ డేస్ తీస్తామంటే కనుక ఖచ్చితంగా ఇది ఎక్కువ అయిపోతుంది. అందుకని ఏం చేయాలంటే దీన్ని ఎంత వచ్చిందో కొలుచుకోండి. ఎంత వచ్చింది? 5 ఇంచెస్ వచ్చింది. అదే 5 ఈ పక్కన కూడా రావాలి. చూడండి ఇలా కొంచెం టేప్ పెట్టుకోండి. అదే 5 ఇక్కడికి వచ్చేలాగా మార్క్ పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి డ్రాయింగ్ వేసాను. అర్థమైంది కదా. ఇక్కడ 30 ఇంచ్ పెట్టాను, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, అది తీసాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్కి తగ్గించాను, ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్గా ఉంటే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది తీసేద్దాం. ఓకే, వచ్చింది కదా, ప్రిన్సెస్ కట్ వచ్చేసింది. ఇక్కడ అయిపోయింది, ఇదంతా ఈ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసేద్దాం. ఓకేనా? దానికన్నా ముందు ఇక్కడ సెంటర్ పార్ట్ పెట్టుకోండి, ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు నెక్ దగ్గర కుట్టేస్తున్నాను. ఓకే,
చాలా మంది దీన్ని క్యాన్వాస్ తగ్గొట్టుకుంటున్నారు. దీన్ని క్యాన్వాస్కి ముందే అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ డాట్ పట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసి దీన్ని షేప్ చేస్తాం అన్నమాట. అది అలా తీసుకుంటే కరెక్ట్గా రావు. ఓకేనా, అది ముందే దీంతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చి బ్యాక్ పార్ట్లో ఇలా కూర్చుంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ఆల్టర్ నెక్, ఇలా నెక్ లా కనపడుతుంది. ఈ బ్యాక్కి కదులుతాం ఇలాగా. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ ఒకటి క్లోజ్ చేద్దాం. డాట్ క్లోజ్ చేస్తే ఇక్కడ షేప్ వస్తుంది. లైట్గా ఇక్కడ తీసేద్దాం మనం. డాట్కి అటు ఒక పావించు, ఇటు ఒక పావించు, మొత్తం ఒక పావించు. అప్పుడు దీంతో ఇక్కడ దాకా సమానంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా తీసేవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఈ కాంతా తీసేస్తే ఇక్కడ నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అనమాట. నేను అందుకని ఇక్కడ 5 ఇంచుల దాకా పెట్టింది అందుకని. ఓకేనా, అంత బ్రాడ్ వాడలేమనుకున్నాం, తక్కువ పెట్టుకోవచ్చు. ఇంత తీస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టాం కదా, ఇది కూడా తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ లైట్గా ఒక 3 ఇంచు తీస్తాం కదా, డాట్ పట్టిన తర్వాత సమానంగా వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇది కూడా సెంటర్ పార్ట్ పెడతాను. ఫ్రంట్ కటింగ్ ఇది. ఓకేనా, ఫ్రంట్ ఎలా కట్ చేసుకుంటే కరెక్ట్గా మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఓకేనా, బ్యాక్ కూడా దగ్గర చూపిస్తాను. చూడండి, బ్యాక్కి మళ్ళీ తీసుకున్నాను నేను. దీనికి కింద జస్ట్ ఒక 1/4 ఇంచు కింద ఒక డ్రాయింగ్ తీసుకోండి. మనం ఇక్కడ ఎక్కలేదు, ఎందుకంటే మనం ఇది బ్యాక్ ఓపెన్ కాదు కదా, ఆల్రెడీ ఫ్రంట్కి వేసాం కదా. ఆల్రెడీ ఫ్రంట్కి వేసాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం పొడవు వచ్చి ఎంత అనుకున్నాం? 14.5. 14.5కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాం, 1.5 ఇంచు. ఓకేనా, ఇక్కడ బ్యాక్కి మీరు ఎంత పెట్టుకోవాలన్నది సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ మనం షోల్డర్ డ్రాయింగ్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ దాకా డౌన్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనం ఫ్రంట్కి డౌన్ చేసాం కదా, ఇలా మైనస్ చేసి. ఇప్పుడు మైనస్ ఏం చేయకండి, ఇది ఎంత వచ్చిందో చూసుకోండి. ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఇది శంకరౌండ్. ఇక్కడ ఏముందో లేదో ఒకసారి మళ్ళీ పెడతాను చూడండి. ముందే చెప్పవలసింది ఇదిగో. ఓకేనా, ఇక్కడ నుంచి శంకరౌండ్ అన్నమాట. ఇది ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఓకేనా, ఫ్రంట్కి. బ్యాక్కి వచ్చి ఎంత పెట్టాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కాదు, షోల్డర్ మనం డౌన్ చేసాం కదా, అక్కడ నుంచి 6.5కి ఇంకొక 1/4 ఇంచ్ పెంచుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఈ మూడింటికి డ్రాయింగ్ వేసింది. డ్రాయింగ్ వేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్లో 4వ వంతు ఎంత అనుకున్నాం? 9. మనం బ్యాక్కి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రంట్కి యాడ్ చేసాం. ఓకేనా, 9 పెట్టాం. ఇక్కడ నడుమొచ్చి 30 కాబట్టి 7.5 పెట్టాం. 4వ వంతు 1 ఇంచ్కి డాట్కి యాడ్ చేసాం. బ్యాక్ డాట్స్ పడతాం కదా, డాట్కి యాడ్ చేసాం. ఇప్పుడు షోల్డర్ 7.5 ఫుల్ షోల్డర్ అంటే 15 ఇంచులు, 1/2 ఇంచులు ఖర్చుకి. ఓకేనా, ఇక్కడ నెక్ బ్రాడ్ వచ్చి 3 ఇంచులు. ఓకే, అలాగే బ్యాక్కి ఒక 1/2 ఇంచు పొడవు పెంచుకోవాలి బ్యాక్ వచ్చి. ఓకేనా, ఇది దీనికి మనం బ్యాక్కి ఫ్రంట్కి ఒక 1 ఇంచు పొడవు పెంచుతాం అన్నమాట. ఇప్పుడు శంకర్ రౌండ్కి వేద్దాం. ఇక్కడ 8 ఇంచులు పెట్టాం కదా, అది 8 ఇక్కడ పెట్టి 1 ఇంచే బ్యాక్ పెట్టుకోండి. దానికి ఎంత పెట్టాం? 1 ఇంచు పావు పెట్టాం, దీనికి 1 ఇంచ్ పెట్టాం. ఓకే, శంకర్ రౌండ్ గీసాను. ఇప్పుడు ఎంత వచ్చిందో కొలుపు చూడండి. 8 ఇంచులు పైన మనం ఎక్కువ వచ్చిపోద్ది. 8 ఇంచులు వచ్చేసింది కదా, ఫ్రంట్ ఒక 8 ఇంచులు, బ్యాక్ ఒక 8 ఇంచులు, మొత్తం ఎంత వచ్చింది? 16 ఇంచులు వచ్చింది కదా, క్లియర్ కదా. ఒకటి తెగొట్టేసుకోవడం.
ఇక్కడ దీంతో తగ్గొట్టుకోండి, దీంతో సమానంగా తగ్గొట్టాలి. ఇక్కడ డ్రాయింగ్ ఓకే. ఓకే, కార్డ్ పెట్టుకున్నాను కదా ఇక్కడ. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సమానంగా వచ్చేలాగా ఇక్కడ ఒక డ్రాయింగ్ తీసుకోండి, మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టాను కదా. ఇప్పుడు డాట్ మార్క్ పెడదాం. కింద నుంచి ఒక 4.5 పెట్టుకొని సరిపోద్ది. పెట్టాం. దీంట్లో సగం పెట్టుకోండి, 4.5 వస్తుంది. 4.5 ఒక పాయింట్ తక్కువ పెట్టుకున్న తర్వాత సెంటర్కి డ్రాయింగ్ వేయండి. అటు ఒక ఇంచ్ ఇటు ఒక ఇంచ్ డాట్ మనం 1 ఇంచ్ పెట్టాం కదా. మార్క్ పెట్టేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ కాయిన్ చేసుకోండి, ఈ మార్క్ కాయిన్ చేసుకోండి, ఈ మార్క్ కాయిన్ చేసుకొని ఈ మధ్యలో డాప్ వచ్చింది కదా, దానికోసం ఈ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం. లేబుల్ చేస్తాం. చూడండి, స్ట్రైట్గా వచ్చింది కదా. అదే మనం ఇది పెట్టకపోతే స్ట్రైట్ రాదు, లోపల పోతుంది. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా, మనం జాయింట్ వేసుకుంటే సమానంగా సరిపోవాలి కదా, సరిపోయింది. ఓకే, బ్యాక్ ఫ్రంట్ సైడ్ పీస్. హ్యాండ్స్ తగ్గొట్టట్లేదు, హ్యాండ్స్ ఏదో ఒక మోడల్ పెట్టి వేరేగా వీడియో చేస్తాను. దీన్ని లైనింగ్ కట్ చేసి చూపిస్తాను. కటింగ్ చేయడం కూడా ఎందుకు వేస్ట్ కదా టైం, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కాకపోతే ఏంటి, దీనికి ఖర్చు పెంచుకోవాలి, మిగతా ఎక్కడ కూడా ఖర్చు పెంచకుండా. దీనికి ఒక 3 పాయింట్లు, దీనికి ఒక 3 పాయింట్లు ఖర్చు పెంచుకోవాలి. ఎలా పెంచాలో ఏంటో అనేది చూపిస్తాను, కట్ చేసి చూపిస్తాను. లైనింగ్ తగ్గొట్టడం అయితే చూపించాను. ఓకేనా, ఇంకా అయిపోయింది. చూడండి, ఆల్రెడీ లైనింగ్ తగ్గుట్టేసాను. చూడండి, మనం ఎక్కడ కూడా లైనింగ్ ఎక్స్ట్రా వదలలేదు, ఇదంతా సమానంగా తగ్గొట్టేసాం. ఓకేనా, ఇక్కడ ఒక్క చోటే మనం, ఎందుకంటే ఈ జాయింట్ వేయాలి కదా, దీనికో 3 పాయింట్స్, దీనికో 3 పాయింట్స్ వదిలాము. ఇలా కట్ చేసుకోవాలన్నమాట ప్యాటర్న్ తీసినప్పుడు. మిగతాది ఎక్కడా కూడా పెంచక్కర్లా. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇది ఇలాగా ఫ్రంట్ ఎలా తీసాం కదా, బ్యాక్ కూడా సేమ్. ఎక్కడ కూడా దీనికి కూడా ఎక్స్ట్రా పెంచక్కర్లేదు, ఓన్లీ ఫ్రంట్కి ఒకటే పెంచాలన్నమాట. ఓకే, యాజ్ ఇట్ ఈస్ తీస్తాం. ఇప్పుడు ఇంకేం చేయాలంటే ఫ్రంట్కి క్యాన్వాస్ కట్ చేయాలి. ఆ క్యాన్వాస్ ఎలా కట్ చేయాలని చూపిస్తాను. పక్కన పెట్టేస్తున్నాను, ఈ ప్యాటర్న్తో పని లేదు మనకి. ఈ బ్యాక్ సైడ్ పీస్ కూడా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, దీనికి మనం క్యాన్వాస్ తగ్గొట్టుకోవాలి. క్యాన్వాస్ తగ్గొట్టుకోవడం కోసం నేను క్యాన్వాస్ తీసుకున్నాను. ఈ నెక్ సరిపడగా 12 ఇంచులు, ఇలాగేమో 14 ఇంచులు పొడవు, 14 ఇంచులు. దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని
ఓకే, ఇలా సమానంగా పరుచుకొని ఎక్కడ కూడా లూజ్ రాకూడదు, సమానంగా అలా కూర్చుందో చూసుకోండి. ఓకేనా, మీరు కుదరకపోతే పిన్నులు పెట్టుకోండి. కదలకంట ఒక 2 పిన్నులు పెట్టుకున్నారంటే కదలకంట ఉంటుంది కాబట్టి ఈజీగా తగ్గొట్టుకోవడానికి బాగుంటుంది. ఓకేనా, ఇలా పిన్నులు పెట్టేసుకొని దీని వారం ఉంటే కట్ చేసేయాలి. ఓకేనా, చూడండి సమానంగా కట్ చేసాను. ఓకేనా, ఇప్పుడు పిన్నులు తీసుకోండి. పిన్నులు తీసుకొని ఇప్పుడు ఈ రెండింటికి కదలకంట పెట్టుకోండి. ఈ 2 పార్ట్లు కదా, ఈ కదలకంట పెట్టుకొని మనకి ఎంత కావాలో చూసుకోండి. ఇక్కడ చూడండి ఎంత కావాలి, కరెక్ట్గా 1.5 ఇంచ్ కావాలి మనకి. ఇది ఖర్చు పడతాం అన్నమాట, ఇది అవసరం లేదు, ఇంత 1/2 ఇంచ్ వదిలేయాలి. మనం ఇంచు కరెక్ట్గా మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచ్ వరకు మార్క్ పెట్టుకొని పొడవుని చుట్టూరు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇంచు పెట్టుకొని సరిపోతుంది, 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ ఇదంతా ఖర్చు పడతాం అన్నమాట. ఇంతవరకు క్యాన్వాస్ ఇంతవరకే తీసుకోవాలి. నేను అంతవరకు ఎంత వచ్చిందంటే 1.5 ఇంచ్ వచ్చింది, 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు సమానంగా తగ్గుతుంది. చెప్పాను కదా మీకు, ఇదంతా కొంచెం ఇక్కడ ఇంకా మనకు ఖర్చు కావాలి కాబట్టి కొంచెం తీసేయండి. చూడండి కరెక్ట్గా మనం ఖర్చు సరిపడా ఉంచుకున్నాం, అంతవరకే క్యాన్వాస్ తగ్గొట్టుకున్నాం. ఓకేనా, ఇదంతా ఖర్చు పడుతుంది, సరిపోతుంది.